వాస్తవ. అందరూ సంస్కృతంలోంచి ఆ సంస్కృతిని మాత్రం దగ్గర ఉంచుకొని ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులోకి రండి. సంస్కృతిని వదలకండి. వాస్తవ. ఇక్కడ ఉన్నటువంటి సమూహాన్ని చూసి వాళ్ళతో ఇవాళ కొంచెంసేపు ముచ్చటించే అవకాశం లభించింది. ఇప్పుడు దాకా ఏంటంటే వన్ వే ట్రాఫిక్ కదా, మేము చెబుతున్నాం, మీరు ఏదో వింటున్నారో తెలియదు, పాపం కూర్చుంటున్నారు, తలుపులు వేస్తున్నారు, వీళ్ళు బయటికి పోవటానికి లేదు. ఇవాళ నాకు అవకాశం దొరికి 2-3 పిల్లలు అటు ఇటు వెళ్తూ ఉంటే వాళ్ళని పలకరించి మాట్లాడటం జరిగింది. ఆ పిల్లలతో మాట్లాడాక చాలా ఆనందం అనిపించింది. అంత మంచి సంతానాన్ని కలిగిన తల్లిదండ్రులందరూ మీరు ఇక్కడ ఉంటాం. అట్లాగే తల్లిదండ్రులు చాలామంది నా దగ్గరికి విడిగా వచ్చి మా పిల్లాడికి ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, వాడు ఇలా చదువుతున్నాడు, ఇంకేం చేస్తే బాగుంటుంది అనే తాపత్రయం తల్లిదండ్రుల్లో చూడటం చూసి చాలా ఆనందం అనిపించింది. అయితే అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అన్నట్టు ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు బాగుపడాలనే ఉంది, పిల్లలకి వాళ్ళు బాగుపడాలని ఉంది, కానీ ఇద్దరు కలిసి మాత్రం కొట్టుకుంటున్నారని అర్థమైంది. వీళ్ళు మేము చాలా గొప్పగా చేసేయాలని ఉంది, మీకు వాళ్ళని గొప్పగా చేసేయాలని ఉంది. కానీ ఆ చిన్న తాళమేళ అంటారు దాన్ని. తాళమేళ అంటే ఉదాహరణకి నేను భజన చేస్తుంటే ఒకటి చప్పలు కొడుతుంటారు, అక్కడేమో పాడేది హిందూ రాగంలో పడుతుంటారు, వీడేమో కళ్యాణ రాగంలో కొడుతుంటారు అనమాట. అంటే అట్లా తాళమేళ అంటారు దాన్ని. అది కలవకపోతే ఇబ్బందులు కదా. నాకెందుకో అనిపించింది, అంటే నాకేదో బాగా తెలుసని కాదు, కానీ ఆ విషయం గురించి కొంచెం కూడా మాట్లాడితే బాగుంటుందేమో అనిపించింది ఈరోజు. మన ఇంట్లో అందరం బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి కరెక్టే, కానీ అందరం కూడా బాగుండాలి కదా ఫస్ట్. సో అది కూడా కొంచెం మాట్లాడదాం అనిపించింది. అందుకే ఈరోజు అది పిల్లల్ని కూడా అడిగాను, ఆ పర్మిషన్ పిల్లల దగ్గర తీసుకొని మాట్లాడుతున్నా. పిల్లల్ని పలకరిస్తే వాళ్ళు అన్నారు కూడా అవి చెప్పండి సార్ మాకు అని. అందుకే నాకు చేతనని తెలిసింది, కొద్దిగా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగున్నాను, ఏంటది? ఇప్పటికి అన్సాల్వ్డ్ క్వశ్చన్ ఉంటుంది తెలుగులో. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీనాక్షిజీ అవైలబుల్ హియర్? నే వైష్ణవి, యు ఆర్ దేర్, గుడ్ గర్ల్. సో ద క్వశ్చన్ వాజ్, వై రెడ్ యాపిల్ ఈజ్ రెడ్, ఆర్ ఎల్స్ విచ్ కలర్ ఈజ్ రెడ్ యాపిల్ ఈజ్ హ్యావింగ్, యా గ్రీన్ యాపిల్ ఈజ్ హ్యావింగ్ అని అడిగాను. ఎనీబడి క్యాన్ ఆన్సర్ దట్? ఆన్సర్ వచ్చిన వాళ్ళు కాకుండా రానోళ్ళు ఎవరని చెప్పగలరా? సో లెట్ మీ చూస్ సమ్ పీపుల్. అమలు, కృష్ణ, నువ్వు చెప్పు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నువ్వే చెప్తావా? మైక్ ఇవ్వనా? చెప్పవా? తెలీదా? చెప్పవా? అంటే చెప్పనంటాం వేరు, తెలియదంటాం వేరు. అది చెప్పడం చూడండి. చెప్పనంటే ఎట్లా? తెలీదా? చెప్తావా? తెలియదు. అయితే ఓకే. అన్నం కూడా పెట్టేటప్పుడు మనం వద్దు వద్దు అనకూడదట, ఏమనాలి? చాలు చాలు అనాలి. వద్దు వద్దంటే పైన దేవుడు తదాస్తుంటారు, మన్నాడు దొరకకపోతే కష్టం. అలాగే తెలియకపోతే తెలియదని చెప్పాలి. చెప్పనంటే అర్థమైంది, అమ్మ నువ్వు చెప్పవు, ఎందుకు చెప్పు? అందుకని డబ్బులు పడుతుంటాయి ఇంట్లో. మనం సరిగ్గా ఆన్సర్ చెప్పాం కదా. నాకు తెలియదని చెబితే ఓ తెలియదా అనుకుంటారు వాళ్ళు. నేను చెప్పనంటే ఎందుకు చెప్పి ఓడిపోరానికి అంటారు. ఇందుకనే వస్తాయి గ్యాప్స్. అర్థమైందా? ఆన్సర్ ఎలా చెప్పాలి పెద్దవాళ్ళకి? సో ఇది క్వశ్చన్, ఇది యాపిల్. ఈ బొమ్మను చూసే అని చెప్తారు. పోనీ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పురా, ఇట్రా. చెప్పేవాళ్ళ రెడ్ కలర్. సూపర్, కరెక్ట్ ఆన్సర్. మీరెవరు చెప్పలే. చూడండి, కూర్చో. వాడికి ఏమొచ్చినా రాపోయినా ఫస్ట్ వచ్చి లేచి చెప్పాడు చూసారా, ఆ క్వాలిటీ ఫస్ట్ మన పిల్లల్లో ఉండాలి. ఆ పిల్లాడిలో ఆ క్వాలిటీ నిలిపి ఉంచినందుకు ఆ తల్లిదండ్రులకి నమస్కారాలు. చాలామంది పిల్లల్ని మనం ఏం చేస్తుంటామంటే డిసిప్లిన్ అనే పేరుతోని వాళ్ళని నొక్కి పట్టుకొని ఉంచుతాం కాలి కింద ఇట్లా. మనం ప్రేమతో నొక్కుతాం, కానీ వాడు గిలగిలాడిపోతుంటాడు అనమాట. ఆ పిల్లలకి తెలియక, భయానికి వాళ్ళు అలా అణిగిపోతారు తెలియక. వాడు తప్పైనా ఒప్పైనా కరెక్ట్గా చెప్పాడులేండి, కానీ ఏ చెప్పినా అలా చెప్పేశాడు. అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది అంటే దీని క్వశ్చన్ ఆన్సర్ నువ్వు ఇచ్చిన తప్పు అనమాట. ఎందుకు తప్పో చెప్తాను. వాడి చెప్పిన ఆన్సర్ తప్పది.
ఇది ఏ కలర్లో ఉంది? కానీ నీ క్వశ్చన్ ఏంటి అడిగాను? ఆ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఎలా ఉంటుందంటే అండి, నేను ఇంకొక ఇది చెప్పే ముందు ఇంకో చిన్న మాట అడుగుతాను, చెప్తుగా నిన్నే అడుగుతాను. ఎందుకంటే నేను ఇప్పుడు పిల్లల్ని అడిగాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇవి చాలా విషయాలు పిల్లలు మనవాడు నేను పిల్లలు అనకూడదు, పిల్లలు ఏం చేస్తుంటారంటే తెలుసు అనుకొని అన్నీ బైపాస్ చేస్తుంటారు, అయిపోయిందంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక 10వ తరగతి చదివిన పిల్లాడిని ఆ పుస్తకంలోంచి సంవత్సరం అంతా చదివాడు ఆ పుస్తకాన్ని, అందులో చిన్న ప్రశ్న అడిగితే చెప్పలేకపోతే ఎంత తప్పు అసలు అది. ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత టైం వేస్ట్ చేసుకున్నారు. 1 year మొత్తం మీరు ఆ పుస్తకాన్ని పట్టుకుని కూర్చున్నారు. మీకు కొంచెం పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఒక నిమిషానికి ఎంత విలువ అనేది. సంవత్సరం మొత్తం 6 ఇంత పుస్తకాలు పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ఏముంది దాంట్లో? చదవాల్సిన విధంగా చదివితే దాన్ని అసలు ఎంత లేదు, అది 4 రోజులు కూడా పట్టదు మీకు దాన్ని చదివి వదలపడేటానికి. అలాంటిది దాన్ని మొత్తం చదివి చివరికి మొత్తం రామాయణం అంతా విన్న తర్వాత ఏమంటారు? రాముడికి సీతమేంద్ర అంటే అన్నట్టుంటుంది అనమాట, ఏదో చెప్పినట్టుగా ఉంటుంది. అట్లా ఉంటుంది మీ అందరు ఆన్సర్స్. దానికి ఇవాళ ఒక క్వశ్చన్ అడిగాను నేను పిల్లల్ని. ఏమడిగా అంత చెప్పు, నువ్వు చెప్పు, ఇట్రా నువ్వురా. నిన్నేమడిగా క్వశ్చన్? వాట్ ఈస్ యువర్ నేమ్ అడిగాను. తప్పేం లేదు దాంట్లో, నువ్వే చెప్పావు ఆన్సర్. మై నేమ్ ఇస్ శ్రీమన్నారాయణ. అప్పుడు నేనేం అడిగా? హీ ఆస్క్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్? ఐఎస్ అని అడిగేవాడిని. క్వశ్చన్ అడిగింది అర్థమైందా? వాడిని ఏమడిగానంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగా. మై నేమ్ ఈజ్ శ్రీమన్నారాయణ అన్నాడు. ఆ తర్వాత నేను అడిగిన సెంటెన్స్లో ఐఎస్ ఈజ్ అంటే ఏంట్రా అని అడిగా. వాడు ఆన్సర్ చెప్పలే కదా. నువ్వు వాడే కాదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అడిగితే చెప్పలేదు, చాలామంది చెప్పలేదు. ఇందులో ఎవరెవరికి దాని మీనింగ్ తెలిసి చేయొద్దండి. ఆమె హెడ్ మాస్టర్ గారు, ఆమె చేస్తే ఏం లాభం? మీలో ఎవరన్నా, పెద్దవాళ్ళు ఎవరన్నా చూడండి. రోజు నిత్యం మనం మాట్లాడే మాటే కదా. ఒక ఇంగ్లీష్లో ఒక 10 నిమిషాలు మాట్లాడమంటే ఐఎస్ ఈజ్ అని కనీసం 50 సార్లు అంటాం. వీటితో లెక్క చెప్పాడు 150 సార్లు అంటాం అని కూడా. అన్నిసార్లు అనేటువంటి ఐఎస్ ఈజ్ యొక్క మీనింగ్ మనం చెప్పలేకపోతున్నామంటే మనం ఏం తెలుసు, మనకి ఎంత మనం శ్రద్ధగా వింటున్నాం ఆ విషయాల్ని, ఎంత చిన్న మాట అది, దాన్ని ఎంత ఈజీగా తీసేసుకుంటున్నాం మనం చెప్పలేకపోతున్నాం కదా. ఇదే క్వశ్చన్ మీరు ఇంత ప్రిపేర్ అయిపోయి ఐఏఎస్కి వెళ్ళారు, వాడు ఇదే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మన ఇంత చిన్న క్వశ్చన్ అడిగితే నేను చెప్పను ఇట్లాంటిది అయితే ఐఏఎస్ అని అంటావు, మరి అది చెప్పగలగాలి కదా. అంటే ఇక్కడ ఐఏఎస్ ఈజ్ మీనింగ్ చెప్పడం నా ఉద్దేశం కాదు, దాన్ని మనకి ఇన్ని మనకు తెలిసిన విషయాల్లో కూడా తెలుసుకొని చాలా ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. నా క్వశ్చన్ అర్థమైందా? నా ఇంటెన్షన్ అర్థమైందా? వైష్ణవి, యూ గాట్ మై పాయింట్. ఐ ఆస్క్డ్ దిస్ బాయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. హీ సెడ్ మై నేమ్ ఈజ్ సో అండ్ సో. ఐ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈజ్ the meaning of IS is. Then he could not answer. Will you able to answer? You are also not able to answer. So మనందరం కూడా చాలా తెలుసు అనుకుంటూ ఎన్నో విషయాల్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్టే అంటారా? ఇలాగే మనకు ఆపరేట్ చేసే డాక్టర్ గారు కూడా పొట్ట కోసిన తర్వాత, పొట్ట కోయడం వరకు అక్కడ కోసేశాడు, కుట్టేయడం మాత్రం చిన్న పని నేను చేయను పోని మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ ఎనీ డాక్టర్? సిమిలర్లీ డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యువర్ టైలర్ హూ స్టిచ్డ్ యువర్ షర్ట్? డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యువర్ మోటార్ మెకానిక్? డూ యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యువర్ మదర్ వెన్ షీ కుక్స్ యువర్ ఫుడ్? No, you don't want to expect anything like that, but you want everything done properly, but we are not proper. ఆ ఉయ్యే మనందరం, అంటే అందరం దొందే అనమాట. అందరం ఒకటే కదా. జోగి రాల్చుకుంటే ఏమంటారు, ఏం రాల్చుతుంటారా? బూడిద రాలినట్టు ఉంటుంది. అట్లా కాబట్టి మనం ఇలాంటి చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా వదిలేనటువంటి మంచి పిల్లలు అవ్వాలి, మంచి తల్లిదండ్రులు అవ్వాలి. అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఇది కూడా అట్లాంటిదే. అంత చిన్న ఈజీ మనం చెప్పలేకపోయాం. దీన్ని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, ఇందులో క్వశ్చన్ అడిగింది అంటే ఇందులో ఏ రంగు ఉంది అని అడిగాను. ఏమడిగాను? ఇందులో ఏ రంగు ఉందని అడిగాను. ఇది ఏ రంగులో ఉందని అడగలేదు, ఇందులో ఏ రంగు ఉంది అన్నాను.
అంటే అప్పుడు మీరేం చెప్పొచ్చు అంటే కోస్తే లోపల వైట్ కలర్లో ఉంటుందని చెప్తారేమో. కానీ ఇక్కడ చిన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను, ఓకే. ఇప్పుడు ఇక మీ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు నా ఛాన్సే మిగిలింది. An apple looks red in normal light because it reflects red light and absorbs the other light rays shining on it. ఇప్పటికైనా అర్థమైందా? అది ఎర్రగా ఎందుకు ఉంటుందంటే నార్మల్ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? ఏవేంటి? చాలా దూరం ఉంది ఇది. బాబోయ్, ఎక్కడుంది? ఇగో ఇది చూడండి, ఇవి కలర్స్ కదా, ఇవి రెయిన్బోలో కనపడతాయి కదా. రెయిన్బోలో ఎందుకని కలర్స్ కనపడతాయి? సూపర్. అంటే ఉన్న సన్లైట్లోనే అది రిఫ్రాక్ట్ అయ్యి 7 రంగుల్లో కనపడుతుంది అది అక్కడ కదా. అందులో ఉన్నట్టు అంటే ఒక నార్మల్ లైట్లో 7 కలర్స్ ఉన్నాయి. అందులో నుంచి కనుక అన్ని కలర్స్ అబ్జార్బ్ చేసిన ఒక ఆబ్జెక్ట్ అప్పుడు ఏ కలర్లో ఉంటుంది? అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అందులో ఉన్న అన్ని కలర్స్ని అబ్జార్బ్ చేస్తే అది బ్లాక్ కలర్లో ఉంటుంది. అందులో ఉన్న అన్ని కలర్స్ అబ్జార్బ్ చేసి రెడ్ కలర్ని కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, రిఫ్లెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్. అంటే మనం చూసే రంగు ఆ రంగు దాంట్లో లేదు ఇంతకి అసలు. చూడండి, అంటే సృష్టి అలా ఉంటుంది అనమాట. మనం చూసుకున్నదంతా నిజం అనుకునే దాంట్లో ఏముంటుందో లోపల చూడండి. అలాగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ అర్థం. మనకు తెలిసిన విషయమే, కానీ ఎవరిని అడిగితే ఇదంతా ఎర్రగా ఉందంటాం. పొద్దున చెప్పారు కదా మనకి, అనంతే చెప్పాడు పొద్దున, మనకి అజ్ఞానంతో బతకాలి కానీ జ్ఞానం కూడా ఉండాలని చెప్పాడు కదా ఎగ్జాంపుల్స్ చెప్తూ. అలాగే ఇది రేపు పొద్దున పోయి మీరు ఇందులో రెడ్ లేదు, రెడ్ లేని యాపిల్ ఇవ్వు నాకు అంటే అసలు దొరకదు. అది వాటితో రెడ్ యాపిల్ అనే తీసుకోవాలి, కానీ మనకి విషయం తెలియాలి. అమ్మ మీకు అర్థమైందా అండి? మీకు అర్థం కావాలి పర్వాలేదు. బట్ ఇది చెప్పడం ఉద్దేశం సైన్స్ చెబుదామని కాదు నా ఉద్దేశం. మన కళ్ళెదురు జలే విషయాల్ని ఎంత మనం ఇగ్నోర్ చేస్తాము, కానీ అది తెలియాలి పెద్దలకి పిల్లలకి అనే విషయం. పెద్దలం అనుకుంటున్నాం, పిల్లలు అనుకుంటున్నాం, కానీ మనం చాలా ఇగ్నోర్ చేస్తున్నాం అనే విషయం రియలైజ్ అవ్వడం కోసం చెప్పడం నా ఉద్దేశం, అంతే. ఓకే. సో తర్వాత ఇది ఒకసారి ప్లే చేయవా? మొన్న క్లాస్ చూసినప్పుడు చూసుంటారు, అయినా మళ్ళీ చెప్దాం అనిపించింది, కొత్త పిల్లలు ఉంటాయి. అందులో చూడండి, ఒక ఆకారము అలా దాని వెంట పడుతుంది, చిన్న చిన్న నలకల్లాగా ఉన్నాయి, దాని వెంట పడుతుంది, డిజాల్వ్ చేసేసుకుని చూడండి లాస్ట్లో. ఓకే, అది చూశారు కదా. అందులో ఏమైందంటే ఆ కనపడే వెళుతుంది ఒకటి చిన్నగా నత్తలాగా చూడటానికి, కానీ అది ఎంత చిన్నదంటే అది మైక్రోస్కోప్లో చూస్తే అలా కనపడుతుంది. వైట్ బ్లడ్ కార్పస్సెస్ అంటారు వాటిని. మన బ్లడ్లో ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి? మన బాడీని రక్షిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా వస్తే అవి దాన్ని చంపేస్తాయి అన్నమాట. అవి వెంటబడి చంపేస్తాయి. ఒకసారి ఆలోచించండి, ఆ WBC బ్యాక్టీరియాని చంపుతుంది మన కోసం, అంతే కదా. ఏ శరీరంలో అది ఉన్నదో ఆ శరీరాన్ని కాపాడటం కోసమే కదా చంపేది, అవునా కదా. దానికేం పని లేకపోతే దానికే ఉంది. ఒకవేళ అది ఇగ్నోర్ చేసింది అనుకో, ఎవడికి కావాలి, మనం చంపితే వాడికి పోవాలి, ఎందుకు మనం చంపడం, హాయి కూర్చుందాం అనుకుంటే మన శరీరం ఏమవుతుంది అప్పుడు? ఇది హెల్త్కి ఎలా సంబంధించిన విషయం చెప్తా. మనం చాలామందికి ఇమ్యూనిటీ అనేసి చాలా సరైన ఆహారం ఇవ్వాలి, ఏదేదో చాలా చెబుతాం, కరెక్టే. కానీ వాళ్ళలో కనుక సరైన బుద్ధి లేకపోతే ఇమ్యూనిటీ ఉండదు. అదేలాగా అంటే ఉదాహరణకి ఆ WBC ఏ దేహంలో అయితే ఉన్నదో ఆ దేహాన్ని అది ప్రేమించకపోతే కనుక ఆ దేహం కోసం అది పాటుపడదు. ఆ తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళ కోసం పాటుపడతారు. ఈ పిల్ల వీళ్ళందరూ, ఈ పిల్లాడు, వీళ్ళందరూ కాబోయే తల్లిదండ్రులే. ఇప్పుడేమో ఇట్లా పిచ్చి తిరిగి వస్తూనే ఉంటారు. లేకపోతే పిల్లాడు పుట్టగానే మొత్తం సినిమా మారిపోతుంది.
అసలు వాడికి వాళ్ళ అమ్మ కనపడదు, నాన్న కనపడదు, ఆ పిల్లాడే ప్రపంచం. అవునా కదండి తల్లులు? అప్పటిదాకా అసలు ఆడుతూ పాడుతూ చెంగు తిరిగిన వాళ్ళు ఆ తల్లి అయిపోగానే ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీ, వాడికి చెట్టుకోనకూడదు, కుట్టకూడదు. తండ్రి వాడు చెప్తారు మాస్టర్ గారు, మనకి పెళ్లి కానంత వరకు వాళ్ళు అమ్మాయి అబ్బాయి అట, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు, పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అంటాడు. ఆ తల్లిదండ్రులు అయ్యాకట చూడండి, అప్పటిదాకా పెళ్లి కాకముందు ఆ పిల్లాడు బజార్లో 12 గంటల తిరిగేసి రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్తాడు. అలాంటిది పెళ్ళైన తర్వాత వాడు 9 గుర్తుకొస్తుంది. ఏం గుర్తుకొస్తుంది వాడికి? ఇంట్లో ఆవిడ వెయిట్ చేస్తోంది, వెళ్ళాలి అనిపించడం మొదలు పెడుతుంది. అంటే ఏమిటంటే వాడు ఇంకొకళ్ళ కోసం బతకడం మొదలు పెడతాడు. ఆవిడ ఇంతకుముందు వాళ్ళమ్మ అన్నం పెడితే కూడా తిందు, ఇప్పుడేమో వండేసి కూర్చొని వెయిట్ చేస్తుంది. అంతకుముందేమో పెడితే తిందు, ఇప్పుడేమో వండి రెడీగా కూర్చొని చూస్తుంది, ఎప్పుడు వస్తే అన్నం పెడదామా, మా ఆయన వస్తే అని చూస్తుంది కదా. అంటే ఏం చేస్తున్నారు? ఇద్దరు ఒకరికొకరు బతకడం మొదలు పెట్టారు. ఈలోగా పిల్లాడు పుట్టాడు అనుకుందాం. ఇక వీళ్ళిద్దరు మర్చిపోతారు. వీళ్ళుగా నువ్వు తిన్నావని వాళ్ళ ఆయన అడగడం మర్చిపోతేవా, ఈ వీడు అడగాడు నువ్వు తిన్నావా అని అడగాడు. ఏంటో వాడు తిన్నాడా, పిల్లాడు తిన్నాడా లేదా, వాడు ఏం తిన్నాడు, వాడు ఏం అడిగాడు, ఇదే మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఓరో రోడ్డు మీద వెళ్తుంటే ఆ పిల్లాడు రోడ్డు దాటుతున్న బస్సు ఒకటి ఫాస్ట్గా వచ్చేస్తుంది. తండ్రి నేను చచ్చిపోతానేమో అని కూడా చూసుకోకుండా ఆ పిల్లాడిని పట్టుకొని రోడ్డు దాటిపోవడానికి రిస్క్ తీసుకుంటాడు. అర్థమవుతుందని చెప్పింది? చేస్తారా లేదా అలా తల్లిదండ్రులు? ఆ పిల్లని నా ప్రాణం పోతుంది అని కూడా చూడకుండా పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లని తీసుకుని. అంటే ఏమొచ్చింది? ఇక్కడ సాక్రిఫైస్ కూడా వచ్చింది. ఇదే యోగం. అందుకని పెళ్లి చేసుకుంటే యోగం వస్తుందని ఇదే చెప్పింది ఎగ్జాంపుల్. అట్లా మనం మన పిల్లల కోసం ప్రాణాన్ని కూడా తెగించడానికి సిద్ధమవుతున్నాం లేదా? సో ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. అట్లాగా ఆ డబ్ల్యూబీసీ కూడా ఆ శరీరాన్ని అంత ప్రేమిస్తుంది కాబట్టి దానికోసం నానా పాటలు పడి ఆ బ్యాక్టీరియా దొరకకపోతే దొరికించుకొని చంపింది దాన్ని. ఆ మెంటాలిటీ కనుక మనకి లేకపోతే ఏమిటి మనకు ఉండాలి? మన కుటుంబాన్ని ప్రేమించటం, మన దేశాన్ని ప్రేమించటం, మన సమాజాన్ని ప్రేమించటం, మన వాళ్ళని ప్రేమించడం అనే లక్షణం మన కనుక లేకపోతే అప్పుడు వాడికి ఇమ్యూనిటీ ఎందుకు ఉంటుంది? ఎందుకున్నది తెలుసా? అలాంటి లక్షణాలే నా బ్యాక్టీరియా నాలో ఉన్న డబ్ల్యూబీసీ కూడా ఉంటాయి. నాలో ఉన్న సెల్స్కి అదే మెంటాలిటీ ఉంటుంది కదా. నా మెంటాలిటీ ఉంటుందా లేదా చెప్పండి? నేను పెంచిన కుక్క పిల్లలు నేను పెంచాను. ఆ కుక్క పిల్లలు నేను చెబితే ఏం చెబితే అది చేస్తుందా, లేకపోతే నువ్వేం చెబితే రివర్స్ చేయదు కదా. కాదు, తప్పు నేను చేయనందది. అది ఏం చేయమంటే అది ఎలా పెంచితే అలా పెరుగుతుందా లేదా చెప్పండి. అలాగే మన ఒంట్లో ఉన్న ప్రతి కణం కూడా మన మానసిక తత్వాన్ని పుణికి పుచ్చుకుంటాయి. మనం ఎవరికైనా కింద పడి దెబ్బ తగిలితే అని వెళ్ళిపోతుంటే ఆ డబ్ల్యూబీసీ కూడా ఏం చేస్తుంది? ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోతే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. ఊళ్ళో ఒక మాస్టర్ గారు ఏం చెప్పారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఊళ్ళో ఎలా ఉంటుందంటే, హనుమాన్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? వాళ్ళ ఒళ్ళు ఓడరేవులా అవుతుందట అన్నాడు. ఓడరేవులా అంటే ఇంతలా ఉబ్బిపోతుంది కాదు చెప్పింది. ఓడరేవులా అంటే అర్థం అంటే మనకు అర్థం కావడం మాస్టర్ గారు బస్ డిపో అని చెప్పారు. బస్ స్టాండ్ అని చెప్పారు. బస్ డిపో కాదు, బస్ స్టాండ్. వాడు బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నారు. బస్ స్టాండ్ అవడం అంటే అడుగుతుండడం కాదు. బస్ స్టాండ్లో ఏమవుతుంది? ఆ బస్ డిపోనే బస్సే కాదు, ఊళ్ళో ప్రతి బస్సు, ఆ ఊరికి వచ్చిన ప్రతి డిపో బస్సు వచ్చి ఆదరించుకొని వెళ్తుంది అక్కడ. అందుకని రోగాలు కూడా వాడికి రావాల్సిన రోగాలే కాదు, ఊళ్ళో వచ్చిన రోగాలన్నీ కూడా వచ్చి నమస్తే సార్ బాగున్నారా అని అడిగి వెళ్తుంటాయి. 5-6 రోజులు ఉండి వెళ్తుంటాయి. ఎవరికి? ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాడికి. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే, ముందు మనం దేశాన్ని మనం ఎందుకు ప్రేమించాలి తెలుసా? అది తర్వాత సంగతి. ముందు మనం బాగుండాలంటే మన దేశాన్ని ప్రేమించాలి. మనం బాగుండాలంటే మన కుటుంబాన్ని, మన వాళ్ళని, మన సమాజాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమించడం మనం నేర్చుకుంటే అప్పుడు మనలో ఉన్న ప్రతి కణానికి కూడా మనని ప్రేమించడం వస్తుంది. కాబట్టి ఆ కణం డబ్ల్యూబీసీ బ్యాక్టీరియా దగ్గర రాని, లోపల కూడా రాలేదు. ఆ బ్యాక్టీరియా అటు వస్తుంది. అమ్మో ఇక్కడ పెద్ద కాలనీ బాగుందిరా. కాలనీ తెలుసా? ఆ కాలనీ గట్టిగా ఉంటే ఆ దొంగలు రారు ఆ కాలనీలోకి. ఇది గట్టింగ్ మీ ఆ సమాజంలోకి ఎవరు రాడు. దొంగ జ్వరపడ్డ అసలు చూసి వెళ్ళిపోతారు భయానికి. అలాగా బ్యాక్టీరియా వాడి ఒంట్లోకి కాదు కదా, ఆ దగ్గర కూడా రాదు, ఆ ఇంట్లోకి కూడా రాదు. ఇది బ్యాక్టీరియా కాబట్టి దాన్ని సున్నం పూసుకుంటే, గ్లౌజులు పూసుకుంటే, అదంటే గ్లౌజులు వేసుకొని అది కొట్టుకుంటే, అంటే అదే కొట్టుకుంటారు. అయితే శానిటైజర్ నోట్లో కూడా కొట్టుకుంటారు శానిటైజర్. వాళ్ళ నోట్లో కొట్టి మాట్లాడమంటారు. అట్లాంటి పిచ్చి ఉంటే ఉపయోగంలే. ఏం కావాలి? దేశభక్తి, ప్రేమ, ఎదుటి వాడి భక్తి ప్రేమ కావాలి. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు అటువంటి వాడి యొక్క ప్రతి కణానికి ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి మన దగ్గర బ్యాక్టీరియా, అది ఇమ్యూనిటీ పెంచుకునే తత్వం. ఇప్పుడు అర్థమైందా ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందో? ఇది ఫ్యాక్టా స్టోరీయా? దిస్ ఈజ్ ఫ్యాక్ట్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కాలేజెస్. ఇది
ఒకసారి సరదాగా మీరెవరో దేశమును ప్రేమించుమన్నా అనే పాట విన్నారా? పిల్లలు విన్నారా? నేను నా చిన్నప్పుడు రూపవతిని పైకి రా, నేను నా చిన్నప్పుడు నాకు చాలా అంటే నాకన్నా ఎవరికైనా పాట వింటే గొప్పగా అనిపిస్తుంది. అయితే నేను చాలా చోట్ల క్లాసులు చెప్పినప్పుడు అడిగితే అది నాకు ఐ డోంట్ నో సార్ అని చెప్పారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఏ పిల్లలు అడిగినా విన్నామని చెప్పారండి. చాలా ఆనందం అనిపించింది నాకు. తల్లిదండ్రులు మీరు కూడా విన్నారమ్మా? మీరు విన్నారా? ఎవరు రాశారు ఆ పాట? ఎవరండి? గురిజాడ అప్పారావు. కొంతమంది అయితే తెలంగాణలో అయితే ఏం చెప్తారంటే ఎవరు రాశారు సార్, మంచిగా ఉంటుంది ఆయన పేరు, మంచిగా ఉంటుంది ఊరికి ఒకసారి పాడదాం ఆ పాట, బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా పాడచ్చు కావాలండి. వాసుదేవ. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. ఈ సురోమని మనుషులుంటే దేశమే గదు బాగుపడునోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. మమ్మ రూపవతి సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు కూర్చో, చాలా బాగా పాడుతుంది. ఈ మధ్యన కొన్ని చూసా, మేమీసే వస్తుంటాయి, షార్ట్ వీడియోసే ఉంటాయి కదా. వాడు మహమ్మద్ రఫీ పాటల ఏదో ఇప్పుడు డిస్కో పాట పాడినట్టు ఉంటుందే, అది కాదు. ఈ పాటకు ఎట్లా కావాలంటే కిక్ రావాలి, ఆ కిక్ కావాలి నాకు. అది శ్రావ్యత కాదు, కిక్ కావాలి. కిక్ అంటే ఎట్లా ఉండాలి, మంచిగా పడితే లేచి అందరికి ఇప్పుడు ఒళ్ళు వేడి, టెంపరేచర్ 2 డిగ్రీలు పెరగాలి, ఎవరైనా పెరగాలి. అట్లాంటి పాట రాశాడు ఆయన. సో చూడండి, అందులో ముఖ్యంగా నాకు ఈ లైన్, ఈ సురోమని మనుషులు ఉంటే దేశమే గతి పావన. ఒకటి కాళ్ళు ముడుచుకొని కూర్చోలేడు 5 నిమిషాలు కూడా, గంట కూర్చోలేము, తిండా పట్టడు అన్నం తినలేము. మాటలు కోటలు దాటితే తర్వాత ఏమండి చేతలు ఏదో ఉంటారు కదా, అట్లా తయారు జనరేషన్ అంతా. ఈవెన్ తయారు చేసిన తల్లిదండ్రులు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి మొన్న ఇక్కడే జరిగింది, చాలామంది ఆ ప్లేట్లలో ఇంత పెద్ద ప్లేట్లు పెట్టారు వీళ్ళు. సరే కావాల్సింది వేయించుకోవచ్చు కదా, సరే వేశారు, పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఇదంతా హెల్త్ గురించే. పెట్టిన తర్వాత చట్నీ వేశారు, అందులో ఏదో పెట్టారు. అక్కడ నేను చెత్త వేసే దగ్గర నిలబడి ఉన్నా. 4-5 పిల్లలు, పెద్దలు కూడా రావటం, మంచిగా దూరి అంటారు చేత్తో ఇట్లా తిన్న ప్లేట్లో నుంచి ఇంత దూసి ఇంత చట్నీ తీసి దాంట్లో మంచిగా పోస్తున్నారు. ఎట్లా వస్తుందని చెయ్యి, అసలు ఎంత ధైర్యం దమ్ము ఉండాలి. ఏదన్నా అసలు పారేయాలంటే వస్తువు ₹1, ఈ పెన్ను 1000 రూపాయలు పెట్టుకోనండి, నో ప్రాబ్లం. ఎందుకు, ఇది అయ్యేది ₹3, మీరు 1000 ఇంకోటికి ఇస్తున్నారు, తప్పులే. కానీ ఈ పెన్నుని విరగొట్టకండి, ₹3 పెన్ను అని, అది తప్పు. అర్థమవుతుందా? అలా ఆ చట్నీని తీసి అతను పాడటం ఎంత తప్పది. అది లేని ఎంతమంది ఉన్నారు, దానికి ముందు ఎంత ప్రేమతో చేశారు, ఇవన్నీ ఆలోచించండి. అయితే ఇదంతా అయిపోయింది. ఈ బుద్ధి మనకు ఎట్లాగో లేదు. ఆ చట్నీ పారేస్తుంటే ఒక పిల్ల పారేస్తుంటే నాకు మనసు బాధ అనిపించి ఆ పిల్లని పిలిచి ఇలా, అమ్మ ఇట్లా నువ్వు ఎందుకు పారేస్తావు అంటే, ఆ అమ్మాయి చాలా రెక్లెస్గానే నాకు ఆన్సర్ చెప్పింది. సరే అయితే కాదు, నేను వదిలిపెట్టలే, మీ అమ్మ తీసుకుపోవన్నా, అమ్మ దగ్గర తీసుకెళ్ళా.
తీసుకెళ్ళింది. అమ్మ చట్నీ పారేస్తాం పిల్ల అంటే, పారకి ఏం చేస్తారండి, ఎక్కువ వేస్తుంటే అన్నా. అంటే చూసారా, ఇక్కడ కనీసం తల్లి ఏం చెప్పాలి అక్కడ, ఏమిటో ఎందుకు పారేస్తున్నావు అమ్మ, పారేకుండా తినొద్దా అని చెప్పట్లే. ఎలా పెంచుతాం మన పిల్లల్ని? పిల్లలు పాడుగట్టాలంటే ఎవరు ఎందుకు కాదు? కోపం తీసుకోకండి, ఫ్యాక్ట్ ఇది. అక్కడ కనీసం నీ అన్న పోని అలా కాదమ్మా పారేయకూడదు కదా అంటే 4 సార్లు 10 సార్లు అదే చెప్తున్నామే. ఆ ప్లేట్లో కూడా పారేయడం రెడీగా ఉంది. సరే, తర్వాత సొల్యూషన్ కావాలని నేను వెళ్ళి గంట మార్పించాను. అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద గంటలో ఏం చేస్తుంటే కొంచెం ఎక్కువ పడుతుండొచ్చు కాక, కానీ మనకేం కావాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, వేశారు వాళ్ళు, కానీ అందులోంచి పారేయకుండా కమిట్మెంట్, ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ నౌ, ఐ హ్యావ్ టు కమిట్ టు ఇట్. అంటే నాకు కమిట్మెంట్ అది, దాన్ని తినేసేయాలి అంతే. అలాగే పెళ్ళైనా అంతే, రేపు పొద్దున అంతే కదా, ఎక్కువైంది తక్కువైంది, వీళ్ళు లావుకున్నాడు సన్నగున్నాడు అంటే అట్లా పెళ్లి చేసుకున్నాక అదే జరుగుతుంది. ఇప్పుడు నీ ఏదో అనుకున్నా విడిది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే, ఈ చట్నీ పారటం వల్ల వస్తున్నాయి. అర్థం కాదా? అవునా కాదా చెప్పండి. అంటే చట్నీ పారటం వల్ల దాన్ని లింక్ చేసుకున్నారా లేదా మీరు? ఇది ఏమో మరి మీకు నవ్వులు వస్తున్నాయా లేదా అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నాకు ఏం చెప్పామో ఆ తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ కూడా కాదు, ఇవన్నీ కూడా కాదు. నాకు ఇవన్నీ చెప్పాలనిపించట్లేదు, అసలు ఇవి కూడా చెప్పాలనిపించట్లేదు. దీని గురించి ఇక చూడండి ఏమో, ఇప్పుడు చెప్పింది జోక్ అనిపించింది, అందులో వ్యవహారం అర్థమైందా? ఈ జోకులు అనుకుని నేను చెప్పేది చివరికి లాస్ట్కి మీరు భలే జోకు చెప్తారంటున్నారు. అరే అంటే నేను చెప్పిన దాంట్లో ఏం విషయం లేదనమాట, జోకే. జోక్ ఎందుకు చెప్తున్నారా అంటే దాంట్లో విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుంటారులే, నిద్రపోకుండా వింటారని చెప్తున్నాం అంతే. సీరియస్ సబ్జెక్ట్ చెప్తే నిద్రపోతారని, అందులో ఎసెన్స్ అర్థం కావాలి. అర్థమైందా లేదా? అయితే ఓకే. ఇక్కడ పిల్లల్ని పెంచుకోవటం అన్నిటికన్నా అది ఛాలెంజ్ అండి. మీ పిల్లలందరూ ఎందుకు పట్టుకొచ్చారు చెప్పండి ఇక్కడికి? వాడు బాగుపడి గొప్పవాడు అవ్వాలనే కదా. అవ్వాలంటే మనం ఏం చేయాలో కూడా ముఖ్యం. మాస్టర్ గారు చాలాసార్లు చెప్తారు ఈ విషయాల్ని. ఇప్పుడు పిల్లల గురించి వద్దాం. వీళ్ళేదో ఇప్పుడు తల్లిదండ్రులు అంటే వీళ్ళు పిల్లగాళ్ళు తల్లిదండ్రులు చెప్తే పిల్లగాళ్ళకి బాగా చెప్తాడు వీళ్ళకి అనిపిస్తుంది, కానీ పిల్లలు కూడా ఆలోచించింది. ఒకసారి ఒక కథ చెప్తాను. 2 ఇళ్ళున్నాయి, అపార్ట్మెంట్లు కాదు, ఇళ్ళున్నాయి. కింద వాళ్ళకి ఒక ఖాళీ స్థలం ఉంది. ఉదాహరణకి ఇలాంటి స్థలం ఉంది, ఓకే. అక్కడ ఈ ఇంట అయినా ఆ ఇంట అయినా వాళ్ళు దొడ్లో 2 విత్తనాలు వేశారు. ఒక చెట్టు విత్తనాలు తెచ్చి ఇద్దరు నాటారు. నాటితే ఆ విత్తనాల్లోంచి ఏమొస్తాయి? మొక్క వస్తుంది. మొక్క ఇక్కడి నుంచి అక్కడ 2 మొక్కలు వచ్చినాయి. కరెక్ట్, వచ్చాయి. ఈ 2 మొక్కలు పక్క పక్క ఇళ్ళలో ఉన్నాయన్నమాట. ఇదొక మొక్క, ఇదొక మొక్క, చాలా దగ్గరలో ఉన్నాయి, పక్క దగ్గర ఉన్నాయి. ఉండి 2 మాట్లాడుకుంటున్నాయి. ఊహించుకుంది సినిమా. ఏమనంటే, అరే మన యజమానులు ఎంత మంచివాళ్ళు, మన మాస్టర్స్ ఎంత గొప్పవాళ్ళు, ఎంత ప్రేమిస్తారు మనని. ఓకే, వాళ్ళు రోజు దాంట్లోంచి చెత్త చెదారం మన పడ్డ చెత్త నీళ్ళు పోస్తారు. ఏదైనా మన మీద చిన్న పురుగులు దుమ్ము ధూళి ఉంటే తీసేస్తారు. ఎంత బాగా పెంచుతున్నారా మొక్క మన్ని, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు మన్ని అని ఆ 2 మాట్లాడుకుంటున్నాయి రోజు కూడా. ఆ యజమాని దగ్గర రాగానే వాళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇలా నడుస్తుండగా ఒక రోజున, బాబు అందరు వింటున్నారా? వినాలి. ఈలోగా ఏమైంది ఒక రోజున, ఈ స్టోరీలు కూడా వినకపోతే ఇంకా సబ్జెక్ట్ ఏమింటారా బాబు? అయితే ఏమైంది ఈలోగా, ఒక యజమాని గారు ఏం చేశారంటే ఒక ముళ్ళ కంచె తెచ్చి, ముళ్ళ కంచెలు తెలుసు కదా, అవి గుచ్చుకుంటాయి, ముళ్ళు ఉంటాయి దానికి, అలాంటి కంచె తెచ్చి ఆయన వేసిన మొక్క చుట్టూతా పెట్టాడు. ఈ మొక్క ఇలా గాలి కొంచెం కదలంగానే కొంచెం ఆ ముళ్ళకి గుచ్చుకుంటుంది కూడా, అప్పుడప్పుడు తగులుతోంది, లైట్గా నొప్పి పెడుతుంది కదా. ఇప్పుడు 2 మాట్లాడుకుంటున్నాయి ఇవాళ. మళ్ళీ చూసావా
అప్పటి నుంచి మీ యజమాని మంచోడు అంటున్నావు, వాడిని చూస్తే అప్పటి నుంచి అర్థమవుతుంది నాకు వాడు పెద్ద వెధవలా ఉన్నాడు, ఎంత కర్కోటకుడు వాడు, కర్కశ హృదయం కలిగిన వాడు, నీ మీద ఎంత కోపం ఉంటే అలా పెట్టాడు చూడు, మా యజమాని చూడు ఎంత బాగా అసలు ఫ్రీగా వదిలేసి నన్ను, ఎంత బాగా గాలికి వదిలేశాడు నన్ను, ఎంత మంచిగా హాయిగా ఉన్నాను నేను, ఎంత బాగుంది చూడు అనుకుంటాయి. నిజమే, నేను అనుకున్నా కానీ మొహం చూసి చెప్పలేము, ఈ రోజులు అట్లా అయిపోయినాయి కలికాలం అని ఈ మొక్క అనుకుంది. ఇలా అనుకుంటున్నారు. ఇక్కడ సినిమా కట్ చేస్తే ఒక రోడ్డు ఉంది, రోడ్డు పక్కన పెద్ద వృక్షం ఒకటి ఉంది, ఆ వృక్షానికి ఒక ఏనుగు కట్టేస్తుంది ఇలా, దాని కింద కొన్ని మేకలు పడుకొని ఉన్నాయి. ఇంకా ఈ సినిమా నాకు దొరకలేదు, పిల్లగాలను అడుగుదాం అనుకున్నా కొంచెం అలాంటిది ఇవ్వంటారా అని, దొరకలేదు. ఇప్పుడు ఎదుగుతో దొరికితే ఇప్పుడు కూడా పెట్టాను ఇది వీళ్ళతో మాట్లాడిన తర్వాత. ఆ చెట్టు కాయలు కూడా ఉన్నాయి, పండ్లు కూడా ఉన్నాయి, పూలు కూడా ఉన్నాయి. ఓకే, ఆ చుట్టుపక్కల పిల్లలు దాని కింద జిల్లాగోన ఆడుకుంటున్నారు. జిల్లాగోన ఆడుకుంటే జిల్లాగోన తెలుసా, ఆడుకుంటున్నారు, బొంగరాట ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇవన్నీ చెట్టు చూస్తోంది పైనుంచి. చూసి ఎంత ఆనందపడిందో, నాకు పెద్ద ఏనుగును కట్టేశాడా. ఆ రోడ్డు నుంచి వెళ్తుంది సర్కస్ వాడు, ఏనుగులు తీసుకెళ్తూ ఈ చెట్టు బాగా అనిపించి దానికి కట్టేశాడు అనమాట. నాకు ఇంత పెద్ద ఏనుగును కట్టేశారా, నా నీడలో ఇంతమంది ఇన్ని షీప్ అంటే మేకలు గొర్రెలు పడుకొని నిద్రపోతున్నాయా, నా పండ్ల కోసం ఇంతమంది నా దగ్గర తీసుకుంటున్నారా, నా నీడలో ఇంతమంది ఆడుకుంటున్నారా, ఆనందపడుతోంది. చాలా ఆనందంగా ఉంది దానికి. ఇంతగా ఆనందం దేనికి, దానికేదో వస్తుందని కాదు, ఎందుకు ఆనందపడుతుంది అది, నా వల్ల ఇంకొక ఉపయోగం జరుగుతుంది ఆనందపడుతుంది. ఆనందపడుతున్న సమయంలో ఒక్కసారి దానికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. ఏం ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్ చిన్నప్పుడు చెప్పానే 2 మొక్కలు పెట్టారని, అప్పుడు అవును మా ఫ్రెండ్ ఉన్నారు కదా వాడెక్కడున్నాడు అని చూస్తే ఆ పక్కన చూడండి చిన్నది అవతల పక్క, ఇంకా అది కూడా బాగుంది నేనేం చెప్పాలంటే. ఇంకా దానికి ఆకులు ఉండట్లేదు, ఎప్పుడు ఎందుకు దాన్ని గాలికి వదిలేశాడు, వచ్చేపోయే గొర్రెలు మేకలు తింటూ ఉన్నాయి దాన్ని, ఆ మొక్కని. అవునా కదా, దానికి ఫెన్సింగ్ పెట్టడం వల్ల ఈ మొక్కను ఎవరైనా తినలేకపోయారు, ముట్టుకోలేకపోయారు. అందువల్ల ఇది దృఢంగా పెరిగి ఇంత వృక్షమైంది. ఆ మొక్క అంతే ఉంది పక్కది, రెండిటికి ఏజ్ ఒకటే. అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఆయన ఫెన్సింగ్ పెట్టినప్పుడు ముళ్ళ ఫెన్సింగ్ పెట్టినప్పుడు ఏమనిపించింది దానికి, ముళ్ళ ఫెన్సింగ్ ఎందుకు పెట్టాడు, మళ్ళీ దానికి కూడా గడ్డి పెట్టాడు అనుకో, ఆ గడ్డి తింటాయి, వచ్చిన గొర్రెలు దీన్ని తింటాయి. పొరపాటు నీ మొక్కను తినేమో, గడ్డిని చూసి గడ్డి తిని దీన్ని కూడా తినిపోతాయి. అందుకని ఎందుకు పెడతారు వాటికి ఫ్యాన్సీ డ్రెస్, అందుకనే వాడికి ఏం వేస్తారు, అందుకనే ముళ్ళతో గుచ్చేది పెట్టాడు. ఎందుకు, సో దట్ వచ్చేదాన్ని మూతి కూడా ఆనందించదు, వాసన కూడా చూడలేదు, వెళ్ళిపోతుంది అంతే. అటువంటివే తల్లిదండ్రులు మనకు పెట్టే డిసిప్లైన్ అని, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడుతుంటారు కదా పెద్దవాళ్ళు మనకి, అలాంటివి అనమాట. అవి కొంచెం గుచ్చుకుంటాయి, ఇబ్బంది అనిపిస్తాయి మనకి, కానీ అవి కనుక నిజంగా మనం పాటిస్తే కనుక మనం ఎలా తయారవుతాం, ఇంత లాభ అవుతాం. నేను ముందే లాభ ఉన్నాను నమ్మకండి, అంటే లాభ అంటే నా ఉద్దేశం 10 మంది పనికొచ్చేట్టు, అదే చెప్పాను నేను ముందే. ఆ వృక్షం ఏమనుకుంది, 10 మంది నీ పనికొస్తున్నానే అది అనుకుంది, ఇంత లాభే అనుకోవడం కాదు, అక్కడ 10 మంది పనికొచ్చే అంత అయ్యానే అనుకుంది కదా. ఎందుకు జరిగింది అది, ఓన్లీ ఆ చిన్నప్పుడు ఆ ఫెన్సింగ్ దానికి పెట్టడం వల్ల జరిగింది అది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు అటువంటి ఫెన్సింగ్ పెట్టడం కూడా నేర్చుకోవాలి. పిల్లలు అలాంటి ఫెన్సింగ్ అని పెడితే దాన్ని ఎందుకు పెట్టాలో అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఫెన్సింగ్ అంటే రేపు ముళ్ళకంజలు తెచ్చి పెట్టమాకండి పిల్లలకి. అక్కడ చట్నీ బారేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పాల్సింది కదా, ఆమె అలా పారేయకూడదు అమ్మలు, నేను చూడు ఎలా తిన్నా శుభ్రంగా నువ్వు తిను అని చెప్పాలి కనీసం. నేను చెప్పామని మా అమ్మాయి వినట్లేదంటే అది వేరే సంగతి, కనీసం చెప్పలే కదా ఆమె. అది నా పాయింట్. అసలు ఇక చట్నీకి కొత్త పోకండి, మెయిన్ పాయింట్ వీడు చట్నీ పాడైపోయిందని గొడవ పడుతున్నాడని అట్లేం లేదు. ఈ చట్నీ గురించి కాదు ఇష్యూ ఇక్కడ. విషయం అర్థమైందండి మీ అందరికి కూడా? ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్, రైట్? పిల్లలు అర్థమైందా మీకు? ఇంతకు అయ్యే సీజన్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? రండి, నువ్వురా చేయొత్తావు కదరా. అది మళ్ళీ ఆగిపోయింది కదా క్వశ్చన్కి ఆన్సర్. యొక్క సార్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఈజ్ అంటే నీ యొక్క పేరు, నీ యొక్క యొక్క కాదు అంటే ఇక్కడ ఇంకోటి అర్థమైంది కొత్తగా. కొన్ని తెలుసు అనుకుంటాం, తప్పు తెలిసి కూడా తెలుసు అనుకుంటాం, తెలియకనే తెలుసు అనుకుంటాం, కొన్ని తప్పు తెలిసి కూడా తెలుసు అనుకుంటాం,
ఇది ఇంకోటి అర్థమైంది, బాగుంది. ఇంకోటి ఎవరండి, ఈ దెబ్బకి ఎవరు రారు ఇక. కానీ ఎవరో చెప్పారు, వినపడింది నాకు, ఇప్పుడు వాళ్ళు రావచ్చు. డాక్టర్ గారు చెప్పారు చదివి పాపం. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఎక్స్ప్లెయిన్ దట్ టోటలీ. జనరల్ మీనింగ్ ఉన్నది ఉన్నాడు అని, ఉన్నది ఉన్నాడు. ఇక్కడ ఆ పదంలో ఇప్పుడు ఇంతకు అర్థం కాలే కదా, అందుకనే అదే చెప్పేది. కొన్ని అట్లే ఉంటాయి, వారు చెప్తారు అర్థం కాదు మనకి. అట్లాగే ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అసలు పూర్తిగా దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, నా పేరు సుమలత అనుకో, నా పేరు సుమలత అయి ఉన్నది అని ఉంటుంది అన్నమాట మొత్తం ఆన్సర్. నా పేరు సుమలత, పేరేంటమ్మా అంటే ఏమంటావు, సుమలత అంటాం అంతే. అట్లా చెప్పకూడదు కదా, నా పేరు సుమలత అయి ఉన్నది, అసలు మొత్తం మీనింగ్ అది. అందులో ఈజ్ అనమాట, ఐఎస్ ఈజ్ అంటే. అర్థం చెప్పినా అర్థం కావట్లేదు అనమాట, అది మన పరిస్థితి. ఇంకా ఇప్పుడు అర్థమైందిలే, కానీ అంటే అర్థమే కాదు, తప్పు అర్థమవుతుంది. అర్థం చెప్పినా అర్థం కాదు, ఇంక ఏం బాగుపడతాం. అందుకని పెద్దవాళ్ళు చెప్పినా అర్థం కావట్లేదు మనకి, అర్థమేంటో పెద్దవాళ్ళు చెప్పట్లేదు. అంటే ఇక్కడ గ్రామం నేపడం నా ఉద్దేశం కాదు. మనం మన నిత్య జీవితంలో ఎన్ని చిన్న చిన్న పాయింట్స్ని రోజు ఈజ్ని 100 సార్లు వాడుతూ కూడా దాన్ని మనం తెలియకుండా వదిలిపారేస్తున్నాం. అంటే ఇట్లా ఎన్ని విషయాలు వదిలేస్తున్నాం మనం తెలుసుకొని చెప్పదామని నా ఉద్దేశం అంతే. ఓకే, టైం ఎంత బాబు, ముందే చెప్పండి, తర్వాత తిట్టద్దు. 20 minutes అయిందా, ఉందా? ఏం పర్వాలేదు, నాకైతే ఇవాళ క్లాసే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ పిల్లలందరితో మాట్లాడుతున్నారు, దే ఆర్ వెరీ వెరీ మంచి పిల్లలు ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళని చూపిస్తున్న ఆడపిల్లలు కూడా ఉన్నారులేండి, ఇట్లా కాదు. ఆడపిల్లలు ఎక్కువ మాటలు ఒకళ్ళే దొరికారు నాకు. ఆ అమ్మాయి ఇక్కడ లేదు ఇప్పుడు. సీదండి కదా, ఓకేనా? అందుకనే డిసిప్లిన్ అనేటువంటిది వీళ్ళకి ఎలా ఉండాలంటే ఇట్లా అనమాట. తల్లిదండ్రులు ఒక గైడ్గా ఉండాలి మనం తప్ప, తల్లిదండ్రులు మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు అనేది నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వర్షన్. ఈ ఉదాహరణ నా దగ్గర iPhone 13 ఉందంటే iPhone 14 వాడు, లేకపోతే iPhone 15 వాడు, అంతే కదా. నా తర్వాత వచ్చింది, ఇప్పుడు నా తర్వాత iPhone 10, iPhone 1 తయారు చేస్తారు వాడు, చెడు కదా. ఎవల్యూషన్, నా తర్వాత జనరేషన్ అది. కానీ మన బాధ్యత ఏంటంటే వాళ్ళని ఒక గాడ్ లాగా మనం చూడాలి తప్ప, వాళ్ళని వీ హ్యావ్ టు గాడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్, నాట్ టు ఫోర్స్ దెమ్. ఫస్ట్ మనం ఆ ప్యారిటీని ఆ ప్యారిటీ అంటే డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి, ఒకటి. రెండోది, పిల్లలు పెంచేప్పుడు ముఖ్యంగా నా సలహా, ఇప్పుడు పిల్లగాడు వింటే కష్టంగానే ఆయన కొంతమంది వింటున్నారు కదా, ఏంటంటే ఏం ట్రై చేయమంటే మీరు, ఒకవేళ మీరు హౌస్ వైఫ్స్ అయితే కనుక తప్పకుండా వాళ్ళని స్కూల్కి మీరు తీసుకెళ్ళి దింపండి, మీ బండి మీద తీసుకెళ్ళి దింపండి. లంచ్ కుదిరితే ఇవాళ పొద్దున పంపించండి, లేదా మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇవ్వండి. సాయంత్రం పూట స్కూల్ నుంచి మీరే తీసుకురండి. +2కి వచ్చేదాకా పిల్లలు అలా చేయండి. మీరు వుడ్ బి మదర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు చేసినట్లయితే మీతో వాళ్ళ ఫ్రెండ్లీనెస్ పెరిగిపోతుంది, గ్యాప్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళందరూ కలిసి మీ అందరూ ఒకే రకంగా ఉంటారు. కాబట్టి ఎక్కడో తెలియకుండా జరిగేవి ఏవైతే ఉంటే అవి జరగకుండా పోతాయి. ఇదొకటి మంచి అలవాటు. మనకి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఛాలెంజెస్ మనకు ఉన్నాయి, తల్లిదండ్రులు కాబట్టి చెప్తున్నా. ఇదొకటి. ఇంకేదో బుర్రలో వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, అందరు జాగ్రత్త వినండి. ఇది ఓకే అండి, చెప్తుంటే బోరింగ్ ఏం లేదు కదా. అంటే సైన్స్ అండ్ హెల్త్ చెప్పట్లేదు, వేరే చెప్తాను అనుకుంటున్నా. కానీ యాజ్ ఏ పేరెంట్ అండ్ ఆల్సో యాజ్ ఏ బీయింగ్ ఏ చైల్డ్ నేను ఎలా అనుభవించానో, నాకేం ఇబ్బందులు ఉన్నాయో పిల్లాడిగా తెలుసు, పెద్దవాడిగా తెలుసు కాబట్టి చెప్పాలని చెప్తున్నాను. మీకు తెలిసినా సరే వినండి. ఇంకొకటి, మాస్టర్ ఈకే గారు మనకి ఒక మంచి మార్గం చెప్పారు. ఒకటి, మాస్టర్ గారు చాలాసార్లు చెప్తారు, లైట్గా తీసుకుంటాం మనం. పిల్లలు మనం ఏం చెబితే అది వినరండి, ఏం చేస్తేనే అది చూస్తారు. ఒక చిన్న ఉదాహరణ, నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకిద్దరు పిల్లల్లో రెండో వాడు అబ్బాయి, వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా బుద్ధిమంతుడు,
బై డిఫాల్ట్ అనమాట. బై డిఫాల్ట్ అంటే తెలుసుగా ఫాల్ట్ కదా అది, ముందు నుంచి అర్థం. వాడు ముందు నుంచి అంటే ఇంగ్లీషు కొంచెం అటు ఇటుగా వస్తే ప్రాబ్లమ్స్ అయితే మళ్ళీ చెప్పినంత వేరే రకంగా అర్థమవుతుంది. ఇట్లాగే మాస్టర్ గారు ఎగ్జాంపులే, ఒక స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బ్రిటిషర్ అడిగాట, హూ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, ఎస్ ఐ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అన్నాడు. వాడు కోపం వచ్చింది. బ్రిటిషర్కి ఏంటంటే ఇంగ్లీష్ అంటే బాగా ప్రేమ కదా, కోపం వచ్చి హూ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అంటే ఐ ఈజ్ ద స్టేషన్ మాస్టర్ హియర్. ఆర్ యూ ద స్టేషన్ మాస్టర్? ఎస్ ఐ ఆర్ ద స్టేషన్ మాస్టర్. అర్థమవుతుంది తెలుగు, మీ జోగు అర్థం కాదు. వాడు తప్పు చెప్తున్నాడు, కరెక్ట్ చెప్తున్నాడు, వాడు తప్పు చెప్తున్నాడు. అయితే అలా ఉంటుంది ఇంగ్లీష్ అనమాట. ఒక్కోసారి చివరికి వాడి కోపం వీడితో కరెక్ట్ చెప్పించాను. ఏం చేయమనంటే హూ యామ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అంట, ఐ యామ్ ద స్టేషన్ మాస్టర్ హియర్ అప్పుడు అన్నా. అలాగే ఇప్పుడు డిఫాల్ట్ అనగానే వాడు ఫాల్ట్ కాడా అనుకోకండి, వాడు మంచోడు అనమాట. సో చాలా బుద్ధిగా ఉండేవాడు, వాడు బుద్ధి నేర్పకుండా బుద్ధిగా ఉన్నాడు. అయితే నేనే కొంచెం బుద్ధిమంతుడు కాదు, అందువల్ల ఏం చేశానంటే మాస్టర్ గారు గట్టి పట్టుకున్నందుకు ఇలాంటి వాళ్ళు అనమాట. నేను బుద్ధిమంతుడు కాదు, కానీ మాస్టర్ గారు మార్గంలోకి వచ్చి చచ్చినట్టు బుద్ధిమంతుగా ఉండాల్సి వస్తుంది. ఎందుకని అందరికీ మందులు ఇస్తాం, మంచోడు సార్ మీరు, నమస్తే సార్ అంటుంటారు, నమస్కారం పెడుతుంటారు. సో చచ్చినట్టు బుద్ధిగా ఉంటున్నా. కానీ పుట్టుకతో వచ్చిన లక్షణాలు పోవంటారు కదా. ఒకరోజు ఏమైందంటే, ఎప్పుడు డిస్పెన్సరీ పక్కన నడుస్తుండేది, పెద్ద గుంపులు జనం ఉండేవాడు. సరే హడావుడి, నా ఉద్దేశం మాత్రం వేరే, కానీ పిల్లలు ఏం అబ్జర్వ్ చేస్తారు చూడండి. వాడు ఎప్పుడు నా కొంగు పట్టు కొంగుంటే నా వెంట తిరుగుతుండేవాడు. తిరుగుతుంటే ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు ఏమైందంటే నేను చెప్పులు వేసుకొని డిస్పెన్సరీలో నుంచి మట్టిలోంచి రావాలంటే చెప్పులు వేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఆ చెప్పులు అలా వదిలేసి లోపలికి వెళ్ళి పని చూసుకొని ఇలా వచ్చేసాను. మా పిల్లాడిని పుట్టినప్పటి నుంచి చూస్తాను, వాడు చెప్పులు ఇప్పాడంటే 2 చెప్పులు ఎలా ఉంటాయంటే 2 గీతలు గీసి కనుక దాని మధ్యలో పెట్టరా అంటే ఇట్లా డబ్బా గీసి పెట్టడం, డబ్బాలో పెట్టేవాడు వాడు. అంటే చెప్పులు ఇప్పితే వాడు ఇలా విప్పి వెళ్ళేవాడు. అండర్స్టాండ్? అప్పటిదాకా అలా ఉండేవాడు. నేను చెప్పులు ఇట్లా పడేసి వెళ్ళిపోయా కదా, మన్నా నుంచి వాడు ప్రత్యేకంగా అలవాటు చేసుకొని అని మంచిగా ఇప్పిన వాళ్ళలో వచ్చి మళ్ళీ ఇలా నెట్టి వెళ్తున్నాడు. ఏం చేసాం మన పిల్లని చూసారా? ఎంత చిన్న విషయం ఇది, కానీ వాడి జీవితం మొత్తం నాశనం చేయగలదు అది. అవునా కదా? ఆలోచించండి. కాబట్టి తల్లిదండ్రులు మనం అనుకుంటాం చాలా మంచిగా చెబుతున్నాం, నీకోసమే కదా చేసేది. కాదు, మనం చేసే చిన్న చిన్న పనులు వాళ్ళలో అంత ఇంపాక్ట్ తీసుకొస్తాయి. లివరేజ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఇక్కడ ఒక పెద్ద వస్తువును లేపాలంటే గడ్డపార పొడుగు తీసుకొచ్చి ఇక్కడ రాయి పెడతారు, కింద తీసి ఇలా అంటే లేస్తుందా లేదా? అలాగా ఇంత దూరంలో చిన్న ఎఫర్ట్ పెడితే లేస్తుంది. అలాగే ఈ వయసులో చిన్న డీవియేషన్ అది చాలా పెద్ద డీవియేషన్గా మారుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక లైన్ ఉందనుకుందాం, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ పక్కన స్ట్రైట్ లైన్ ఉంది చూసారా? ఈ స్ట్రైట్ లైన్ని నేను గీయబోయి చిన్న డీవియేషన్, ఇక్కడ చిన్న డీవియేషన్ తీసుకొచ్చాను. ఇట్లా ఎవరికి ఏమవుతుంది, అది ఇలా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది, కిలోమీటర్ అయిపోతుంది అది డీవియేషన్. చిన్న పిల్లప్పుడు చిన్నదే అనిపిస్తుంది, కానీ అది ఒక వయసు వచ్చే వరకల్లా అది చాలా పెద్ద గ్యాప్ అయిపోతుంది వాడి పర్సనాలిటీలో. అలాగే వ్యాధులు కూడా చిన్న పిల్లలకి చిన్న వ్యాధులు అని మనం అనుకుంటాం, కానీ అలాంటప్పుడు మనం చేసే చిన్న పొరపాట్లు కూడా వాళ్ళకి పెద్ద వ్యాధులే కూర్చుంటాయి తర్వాత. కాబట్టి ఏ విషయమైనా సరే అందుకనే జీవిత మాన్యువల్ మనకు తెలుసుకోవాలి. జీవిత మాన్యువల్ అంటే లైఫ్ మాన్యువల్ మనకు తెలియాలి. లైఫ్ మాన్యువల్ ఎట్లా తెలుస్తుంది మరి? భగవద్గీత అంటారు, అది చదువుతాం, ఏమర్థమైతే వస్తుంది? కొంతమంది అడిగితే 700 శ్లోకాలు వచ్చి నాకు అన్నొచ్చు అంటాడు వాడు. అంటే వాడు భగవద్గీత అనేది ఎలా తెలుస్తుందంటే గొప్ప వాళ్ళ జీవితాలని మనం చదువుకుంటే తెలుస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళు, జీవితాన్ని నిజంగా జీవించి చూపించిన వాళ్ళు, బాధ్యతగా జీవించిన వాళ్ళు, దేశం కోసం పాటుపడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళ జీవితాలను మనం చదువుకుంటే, మనం అలాంటిది పిల్లలు చదివిస్తే మనకు ఒక గైడ్ లైన్, ఒక టార్చ్ లైట్ ఏర్పడుతుంది. అది ఒక టార్చ్ లాగా పనికొస్తుంది. ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తున్నా సరే మళ్ళీ చెప్తాను. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని ఒక ఆయన ఉండేవాడు. ఈశ్వరచంద్ర ఆయన పేరు, చాలా బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయనకి విద్యాసాగరుడు అని పేరు వచ్చింది, బిరుదు ఇచ్చారు. బిరుదు అంటే తెలుసు కదా, వచ్చింది. ఆయన తండ్రి గారు చిన్నప్పుడే చనిపోయారు. అంటే చాలా మంచి వాళ్ళ ఎగ్జాంపుల్స్ తండ్రి గారు చచ్చిపోతుంటాడు. పిల్లగాళ్ళు అందుకే అంటారు, నాన్న నువ్వు ఉండటం వల్ల నేను బాగుపడట్లే అనుకోమాకండి. అట్లా కాదు, అంటే కష్టాలు పడతారు కాబట్టి అట్లా అవుతారు. మనం కష్టపెట్టి చదివించాలి వాడిని.
చాలా కథల్లో ఇలాగే ఉంటుంది చూసారా మీరు, తల్లి చిన్నప్పుడు చనిపోయాడని ఏమో ఉంటాయి. మనకు అందుకనే బాగుపడట్లే. అందుకనే వాడు ఎవరో అరే ఆల్ఫ్రెడ్ నోబెల్ వీధి లైట్ల కింద చదువుకున్నాడట్రా అంటే వాడు అంటాడు నీ వయసుకు వాడు ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, నువ్వేం చేస్తున్నావు మరి అన్నాడు వాడు. అట్లా ఉంటుంది. సో అంతే అంటారా మీరు? గుడ్ పీపుల్. అట్లా ఏం చెప్తున్నామండి మనం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి. ఆ విద్యాసాగర్ గారు అలా కష్టపడి వాళ్ళమ్మ పెంచింది. ఎక్కడో అక్కడ వంట చేసి ఇక్కడ వంట చేసి ఏదో రకంగా పెంచుతారు. తల్లి ఎంత అమృతమూర్తి అంటే ఇంకా అది చెప్పడానికి మాటలు, తల్లిని పోల్చడానికి మాటలు లేవంటే ఉత్తి విషయం కాదు అది. అట్లాగా తల్లి పెంచింది. ఈ పిల్లాడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, కానీ చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది ఆయనకి. రాగానే వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ నాకు మంచి ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తుంది, ఇగో తెచ్చాను జీతం, నీకేం కావాలి చెప్పమ్మా కొనుక్కొస్తాను, ఒక చీర అయితే కొనుక్కొచ్చాను నీకు ఇప్పుడు అని చెప్పి ఆ చీర కొనుక్కొచ్చి అమ్మకి ఇస్తూ ఇంకేం కావాలి నీకు అని అడుగుతాడు వాళ్ళమ్మని. అందరం చేస్తాం మనం ఇది ఉద్యోగం వస్తే. ఓకే, అడగగానే వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, నాన్న ఊళ్ళో విద్యాలయం లేదు అంటే బడి లేదు, బడి లేక పిల్లలందరూ ఆ కాలువ దాటి వెళ్ళి అక్కడ ఊళ్ళో చదువుకుంటున్నారు, ఊళ్ళో ఒక బడి పెట్టించరా అంది వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయితో. సామాన్యంగా మనమైతే ఏం చేస్తామంటే, నాన్న జాగ్రత్త దాచుకో డబ్బుల్ని, వృధా చేయకు, ఇల్లు కొనుక్కుందువు కానీ త్వరలోనే, లేకపోతే ఏదో ఇలాంటివి చెప్తామమ్మా సలహాలు. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది చూడండి ఒకసారి, ఊళ్ళో బడి పెట్టించరా అంది. ఇంకా అబ్బాయి తల్లి చెప్పింది కదా అని దాన్ని కష్టపడి ఊళ్ళో బడి పెట్టించాడు. అప్పుడు వచ్చాడు అమ్మ బడి పెట్టించానే, ఏం కావాలి నీకంటే, చూడట్లేదురా ఊళ్ళో ఒక వైద్యాలయం లేక అందరూ ఎంత రోగాలకు ఇబ్బంది. మొన్న చూడు ఆయన సుబ్బారావు గారు వాళ్ళు ఎలా చనిపోయాడో, ఒక డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది, చిన్న వైద్యాలయం పెట్టించరా అంది. అలాగే అమ్మ వైద్యాలయం పెట్టించాడు. ఇక తర్వాత వాళ్ళ అమ్మను అడగాల్సిన పని లేకుండా పోయింది. దేశానికే ఎంతో మేలు చేయగలిగే ఒక మహానుభావుడు అయ్యాడు. చూసారా తల్లి ఎలా పెంచింది ఆ పిల్లాన్ని, ఎలాంటివి చెప్పింది ఆ అబ్బాయికి. వాడు విజన్ ఎక్కడ పెట్టింది, దేశం మీద సమాజం పట్ల పెట్టింది. మన విజన్ ఎక్కడ పెడుతున్నాం మన పిల్లల్ని. చిన్న డబ్బాలో వాడు పొరపాటున ఈ పెట్టిన 4 జీడిపప్పుల్లో ఒక జీడిపప్పు అడుగుతాం, క్వశ్చన్ ఎన్ని జీడిపప్పులు పెట్టింది చెప్పడా నువ్వు, ఎన్ని పెట్టని చెప్పి దాంట్లో అడుగుతాం. వాడిని ఇంటికి వచ్చిన క్విజ్ అడిగితే 3 పెట్టారా అన్నమాట, నేను 4 పెట్టా అంటే నువ్వు ఇంకొకటి ఎవరికో పెట్టారా అని. ఇలా వాళ్ళని పెంచుతున్నాం. వాళ్ళు ఏం బాగుపడతారు, వాళ్ళు ఎంత అంటే బాగుపడొచ్చేమో, వాడు ఐఐటీ కావచ్చు, వాడు మేబీ కోటీశ్వరుడు అవ్వచ్చు, కానీ సమాజానికి పనికొచ్చి వాడు అవ్వగలుగుతాడు చెప్పండి. తల్లిదండ్రులు మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది నాకెందుకో ఆ కథ వింటే అలా అనిపించింది. మరి కరెక్టో కాదో. ఓకే, సో టైం ఎంత ఉంది బాబు? 10 నిమిషాలు ఉంది. అయితే ఇవాళ ఇదంతా ఇప్పుడు నేను అనుకొని పిల్లలతో మాట్లాడింది. మొన్న చట్నీ చూసిన తర్వాత అనుకున్నాను అనమాట. చట్నీ ఇదొకటి, ఈ చట్నీ మనిషి జీవితాన్ని చట్నీ మార్చేసినట్టుగా ఒక్కొక్కరికి ఒక ఐడియా మార్చేస్తుంటుందండి. దానికి ఎగ్జాంపుల్, పిల్లలు జాగ్రత్త వినండి నాన్న, అరే జాగ్రత్త వినండి. మీకు ఇందాక సంస్కృతం నేర్పారు, సంస్కృతం చెప్పారు కదా, దాంట్లో ఒక పాట పాడిచ్చారు మీతోని. ఏమిటది? మొత్తం పాడకండి, ఓకే. అంత బాగుంటుంది ఆ పాట, పాడాలనిపిస్తుంది, అందుకని చెప్తున్నా. సో అందులో ఒక పేరు వస్తుంది, పాణిని అనే ఒక పేరు వస్తుంది మధ్యలో. ఆయన ఎవరంటే సంస్కృతంలో ప్రపంచానికి గ్రామర్ అందించినటువంటి మహానుభావుడు. ప్రపంచానికి గ్రామర్ అందించాడు. అప్పటిదాకా గ్రామర్, వ్యాకరణం అంటే తెలియదు ప్రపంచానికి. అటువంటిది అంటే సంస్కృతం ముందు ఆది భాష, దాని గ్రామర్ రాశాడు పాణిని. ఆయనట వినండి పిల్లలు జాగ్రత్తగా. చిన్నప్పుడు బడికి పంపిస్తే చాలా మొండిగా ఉండేవాడు, ఏవేవో ప్రశ్నలు అడుగుతుండేది ఆ సార్ని, టీచర్ని. గురుకులంలో ఆయన వీడితో వెక్స్ అయిపోయాడు ఆ టీచర్. అయ్యేసి లేదు మీ పిల్లగాని పట్టుకుపో, వీడికి ఒక ముక్క రావట్లే, ఎన్నిసార్లు చెప్పినా అని చెప్పేసి అన్నాడు. నిన్న రాత్రి మనం చూసామే మాయాబజార్, నిన్న రాత్రి అయినా అందులో అసమధీయుడు అంటే ఆ టైప్ అనమాట. వీడు అలా ఎవరకు ఇంటికి పంపించేస్తారు వాళ్ళ నాన్నగారు గురుకులం నుంచి. వాళ్ళ నాన్నకి బాధ అనిపిస్తుంది, ఏరా నువ్వు ఇట్లా అంటాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఉంటుంది, ఇది జరిగేది ఇంట్లో, కాదులేండి ఒక్కసారి గురువు గారు కాళ్ళు పట్టుకొని ఎంత చెప్పండి. వాళ్ళ అమ్మ ఉంటుంది, వీడు వద్దే అని వాళ్ళ నాన్న అంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం కాదండి, ఒక్కసారి పిల్లాడు
వాడు అలా వదిలేస్తాం అట్లా. ఒకసారి గురువుగారు కాళ్ళు పట్టుకొని పోదాం పని ఇద్దరం పోదాం అంటే ఇద్దరం వెళ్తాడు. గురువుగారు కాళ్ళు పట్టుకొని సరేలే రమ్మని అంటాడు. ఇలా 5-6 సార్లు జరుగుతుంది ఇప్పటికి. ఇంకా 6వసారి మాత్రం ఇంకా వాళ్ళ అమ్మకి కూడా వీళ్ళని ఏం బాగు చేయాలనిపిస్తుంది. వాళ్ళ నాన్న తిడతాడు బాగా అబ్బాయిని. ఏమనంటే నువ్వు బండరాయివిరా, నువ్వు బండరాయివిరా, నువ్వు మానవరా, బండరాయివిరా, బండవిరా అని 10 సార్లు తిడతాడు. తిట్టేసి ఇంట్లో వెళ్ళిపోమని పంపించేస్తాడు. 7 ఏళ్ళ 8 ఏళ్ళ పిల్లాడిని పంపించేస్తాడు ఇంట్లోంచి. వెళ్ళిపోను అంతే అంటాడు. ఇక ఆ పిల్లాడు అడవిలో పడి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఓకే, నడుస్తూ వెళ్తుండగా జరిగిన కదే. వెళ్తూ ఉండగా దాహం వేస్తుంది. దాహం వేసి ఒక బావి దగ్గర, బావులు పూర్వం ఇట్లా తోడుకోవాలి కొన్ని, తెలుసా మీకు? దానికి గిరక ఉండదు. గిరక ఉండి ఇట్లా తోడుకోవడం కూడా కాదు, అది లోపల వేసి తోడుకోవాలన్నమాట. అలాంటి టైప్ బావి అది. అయితే అక్కడ తోడుకోవడానికి తనకేం లేదు. బొక్కెనంటే తెలుసు, దాన్ని బకెట్ ఉంటుంది, అది లేదు, ఏం లేదు. సో అనేసి ఇంకా తను అలా కూర్చున్నాడు. ఎవరో వాళ్ళు వస్తారు కదా, రాకుండా పోతారా నీళ్లు తాగుదాం లేని. ఈలోగా ఆడవాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు ఏం పట్టుకొస్తారు? కుండలు పట్టుకొస్తారు. కుండలు, తలా ఒక కుండ పట్టుకొచ్చేసి ఆ నీళ్ళు లోపల నుంచి తోడుతుంటారు. తోడేసి కుండలో పోసుకొని పోతుంటారు. ఈ అబ్బాయి అడుగుతాడు, కాస్త దాహం నీళ్ళు అంటే నీళ్లు ఇస్తారు. ఈలోగా ఆ అబ్బాయి నజర్ అంటే దృష్టి దేని పడుతుందంటే, ఆ కుండ కింద రౌండ్గా ఉంటుంది, ఇట్లా రౌండ్గా ఉంటుంది కుండ కింద, ఇట్లా ఫ్లాట్గా లేదు, రౌండ్గా ఉంది కుండ. ఆ కుండని ఒక బండ మీద పెడుతున్నారు వాళ్ళు. అది నిలబడి ఉంటుంది. దాని మీద దాంట్లో నీళ్ళు పోసుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ అబ్బాయికి డౌట్ వస్తుంది. ఆ బండ మీద ఇలా ఒక గ్రూలా వచ్చేస్తుంది. బండ మీద ఒక గ్రూ వస్తుంది ఇట్లా. ఏదన్నా అందులో వేసి చూపిస్తా లేకపోతే అంటే ఒక గ్రూ లాగా ఇలా కింద. గ్రూ అంటే ఏమన్నా ఒక కుదురు అంటారు దాన్ని. కుదురు అంటే తెలుసా? పోనీ మట్టి ఉదాహరణకి మీరు కుండ పెట్టాలంటే ఏం చేస్తారు? మట్టిని కొంచెం ఇట్లా పెట్టేస్తారు, అలా కుదురు వస్తుంది. అయితే ఈ అబ్బాయికి ఏమనిపిస్తుందంటే, అరే భలే చేశారు కుదురు, ఈ బండ మీద ఎవరు చెక్కారు ఈ కుదురు అని అడుగుతాడు. అడిగితే ఆమె అంటుంది, పిచ్చిమా చెక్కడం ఏంటి, కుండ పెట్టి పడింది అంటుంది. ఏమంటుంది? కుండ పెట్టి కుదురు ఏర్పడింది పిచ్చిమోహ అనేసి వెళ్ళిపోతుంది. అర్థమైందా ఏం చెప్పిందో? కుండ పెట్టంగా ఏమైంది? ఆ బండరాయి మీద ఆ కుండ అచ్చులాగా ఇట్లా కూడా వచ్చింది. ఈ అబ్బాయికి అది విన్నాడు. ఏమన్నదేమా? కుండ బండరాయి మీద కుండ పెడితే వచ్చింది. ఆ కుండ ఎంత మెత్తడిది అంటే బండరాయి కూడా రుద్దంగా దానికి కూడా కుదురు వస్తుంది అనమాట అని నా మైండ్కి ఎక్కింది. అర్థమైంది పాయింట్ అక్కడ? నాకు చట్నీ అన్నప్పుడు ఎక్కినట్టుగా అట్లా ట్రిగ్గర్ అయిందనమాట. ట్రిగ్గర్ అంటారు దాన్ని. ఏమంటారు? ట్రిగ్గరింగ్ కాజ్. దాన్నే హోమియోపతిలో ఎక్సైటింగ్ కాజ్ అంటారు. ఆ ఎక్సైటింగ్ కాజ్ వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ నేను చదువుకుంటానమ్మా అన్నాడు. అరే మళ్ళీ వచ్చావు ఇంటికి, మళ్ళీ నాన్న తిడతాడు. లేదమ్మా నేను చదువుకుంటే ఈసారి చూడ ఒక్కసారి అవకాశం ఇవ్వమంటాడు. సరే అని వాళ్ళమ్మ అవకాశం ఇస్తే బడికి పంపిస్తే ఇంకొక 2-3 ఏళ్లలోనే ఆ గురువు ఉన్నాడే, ఆ గురువు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి గురువుకి గురువు అవుతాడు ఇంకో నెక్స్ట్ 5 ఏళ్ల లోపల ఆ పిల్లాడు పాణిని. సో ఇక్కడ చూసారా, రుద్దంగా బండరాయి ఈ కింద ఉందే ఇది కుదురు అనమాట. బేసిక్గా అది గీనాను నువ్వు మామూలు బండరాయిలాగి ఫస్ట్ ఇలా బండరాయి గీస్తే అలా లేదు, ఇది ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందంటే ఈ కుండ పెట్టి అక్కడ ఫామ్ అయింది. ఎప్పటి నుంచో పెడుతున్నారు కదా, అవుతుందా లేదా? అట్లా మనం కూర్చొని కొన్ని కుర్చీల మీద రంగులు వస్తాయి. నేను మొన్న చెప్పానే, మా నాన్నగారు చెప్పులు వేసుకుంటే దాని కింద బ్లూ కలర్, చెప్పు కింద బ్లూ కలర్ పైకి వచ్చేది. అంటే ఇట్లా పైకి రాలే, పైన తరిగిపోయి చెప్పులు అడిగి. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి, అలా అనమాట. అది బిఫోర్ ఆఫ్టర్. దాని మీద కొండ పెడితే ఆగదు కదా. బండరాయి కూడా రుద్దంగా దేంతో? మట్టితో రుద్దితే కూడా కుదురు ఏర్పడుతుంది, నాకు కూడా కుదురు వస్తుంది అని అనిపించి ఇంటికి వెళ్ళి మళ్ళీ తను అన్ని బాగా నేర్చుకొని చాలా గొప్పవాడాడు. ఎంత గొప్పవాడాడంటే చాలా గొప్పవాడాడు. అర్థమైందండి? సో ఇలాంటి చిన్న కారణాలు చాలు పిల్లల్లోని వాళ్ళలో ట్రిగ్గరింగ్ చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి వెలుగును బయటికి తీసుకురావడానికి. ఆ వెలుగు వాళ్ళలో ఉంది ఒకటే వెలుగు, మనలో ఉన్నది అదే వెలుగు, ఇదంతా ఉన్నది ఒకటే వెలుగు. ఆ వెలుగు అందుకే చెప్తారు, నాలో గల వెలుగు నా వెలుపుల వారి రూపమున కనపట్టుగాక అంటే ఇదనమాట. అటువంటి వెలుగును మన అందరిలో చూడటం తెలుసుకోవాలి, మన పిల్లలు ముఖ్యంగా చూడటం తెలుసుకోవాలి. తర్వాత వేరే సంగతి తర్వాత. సో వాళ్ళని చూడటం తెలుసుకుంటే అప్పుడు వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఇలాంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా తెలుసుకోవటం, ఇలాంటి సహజీవనమైనటువంటి క్లాసులు దాంట్లో పంపించటం. ఇంకొకటి ముఖ్యమైన సలహా చెబుదాం అనుకుంటున్నా, పిల్లలు 7వ తరగతి దాటిన పిల్లలందరినీ కూడా
సెలవుల్లో మెకానిక్ షాప్స్లో కానీ, టైలరింగ్ షాప్స్లో కానీ, రిపేరింగ్ షాప్స్లో కానీ, మేసన్ దగ్గరకు కానీ, కార్పెంటర్ దగ్గరకు కానీ పంపించండి. ఆడపిల్లల్ని టైలర్స్ దగ్గర పంపించండి, ఎలక్ట్రానిక్ షాప్స్ పంపించండి, బట్టలు అమ్మే షాపు పంపించండి, లేకపోతే వాళ్ళకి కొన్ని బట్టలు అమ్ముకోరాలని చెప్పండి. పిల్లగాళ్ళని లైఫ్ స్కిల్స్ నేర్పించాలి. రైతు దగ్గర పంపించండి. 7వ తరగతి నుంచి వచ్చిన పిల్లలందరినీ ఇంట్లో పెట్టుకోవద్దు. ఆ 2 నెలల పాటు వాళ్ళ రిగరస్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రాక్టికల్గా జరగాలి. చేతులతో చేసే పని రావాలి. ఆ 2 నెలల పాటు ఇంట్లో వాళ్ళే వండాలి. అలా పిల్లలందరూ మీరందరూ కూడా అనుకోవాలి. పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆదివారం వచ్చిందంటే 8కి కాదు లేవాల్సింది, ఆదివారం వస్తే ఇంకో గంట ముందు లేవాలి. మనం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇంత గొప్ప మనందరికీ ఎంతమంది మాస్టర్స్ అనే ఫోటోలో పెట్టాం. మన ఫోటో ఎందుకు ఉండకూడదు అక్కడ? అది ఉండాలి మనకి. వాళ్ళకు దండాలు పెట్టండి, మన ఫోటో కూడా పెట్టాలి అక్కడ. అంటే ఫోటోలు మనకు కూడా పెడతారులేండి ఎప్పుడో ఒకసారి, మనకు కూడా పెడతారు, అది వేరే విషయం. ఫోటో పెట్టాలని తెలుసు కదా మీకు. దానికి తొందరపడొద్దు. మనం బతకుండానే మన ఫోటో పెట్టగలగాలి, అది కావాలి. సో ఆ ఫైర్ మనలో ఉండాలి. ఆ ఫైర్ మనలో ఉంటే తప్పకుండా చేస్తాం. మాస్టర్ గారి మందు నా నోట్లో నా 13వ ఏట పడింది, నా 18వ ఏటని మందు ఇవ్వడం మొదలుపెట్టే. ఫైర్ ఉంటే అవుతుంది. అది మనకి ఏదో చేయాలి, మన 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక ఫైర్ మనలో ఉండాలి. అది మనలో ఉండాలి, పిల్లల్లో ఉండాలి. అప్పుడు మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఇవాళ మీ క్లాస్ 5 నిమిషం ముందే వదిలేస్తున్నా. అయిపోయింది, 5 నిమిషం ఉంది, 2 నిమిషాలు ఉంది. సో ఇవాళ ఎక్కువసేపు మీరు తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఆపుతాను. రేపు నుంచి మిగతా చెప్పుకుందాం. ఇవాళ మీకు చెప్పిన దాంట్లో ఇబ్బంది అనిపించలేదు కదండి. మీ టాపిక్ నాది కాదు అనుకోకండి. ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయమే, కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన విషయమే. వాసుదేవ్.